Please subscribe my channel and like my video. SCRT blueprint ప్రకారము SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో సెక్షన్ 4లో క్వశ్చన్ నెంబర్ 15 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. అది హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ లెసన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో డయాగ్రామ్ గీయాల్సిన అవసరం ఉంటుంది. అది ఐ డిఫెక్ట్స్, మయోపియా, హైపర్మెట్రోపియా కరెక్షన్స్ డయాగ్రాము. ఇది గీయాల్సి ఉంటుంది. దాని గురించి ఈరోజు చూద్దాం. ఈ డయాగ్రామ్స్లో ఫస్ట్ది ఫార్ పాయింట్ ఆఫ్ ఏ మయోపిక్ ఐ. దీనికి మనం ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని స్కేల్ తోటి పెన్సిల్ తోటి డ్రా చేసుకోవాలి. ఒక సర్కిల్ డ్రా చేయడానికి 2 రూపీస్ కాయిన్ కానీ వాటర్ బాటిల్ మూత కానీ తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేసి అందులోంచి ఒక ఆర్క్ని ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన కింద ఈక్వల్ డిస్టెన్సెస్లో మనం అరేంజ్ చేసుకుని మరొక ఆర్క్ని రేడియస్ ఎక్కువ ఉండేలాగా డ్రా చేయాలి. తర్వాత ఐ లెన్స్ని కాన్వెక్స్ లెన్స్ని ఇందులో చూపించిన విధంగా డ్రా చేయాలి. తర్వాత ఐలో ఉండేటువంటి రెటీనాని మనం మార్క్ చేసుకోవాలి. పాయింట్ ఓని నోట్ చేయాలి. ఇక్కడ ఓ అంటే ఫార్ పాయింట్ అని గుర్తుంచుకోవాలి. అప్ టు విచ్ ద ఐ కెన్ సీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఈజ్ కాల్డ్ ది ఫార్ పాయింట్ ఆఫ్ ద ఐ. ఈ ఫార్ పాయింట్ నుంచి ఒక రేని ఐ లెన్స్ మీదకి డ్రా చేసి అది రెటైన్ ఐ మీద కన్వర్ట్ చేయలే విధంగా డ్రా చేయాలి. దానికి యారో మార్క్స్లో మనం మార్క్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ లైను ప్రిన్సిపల్ యాక్సిస్ కింద నుంచి మరొక రేని ఐ లెన్స్ మీద డ్రా చేసి అది రెటైన్ ఐ మీద కన్వర్ట్ చేయేటట్లుగా డ్రా చేయాలి. ఇది ఫస్ట్ డయాగ్రాము. ఈ సెకండ్ డయాగ్రాము మయోపిక్ ఐ. In myopic eye, the image of distant object is formed in front of the retina. రెటీనా కంటే ముందే పడిపోతుంది ఈ మయోపిక్ ప్రాబ్లంలో. దానికి మనం మళ్ళీ ఇందాకట్లాగే ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసుకుని సర్కిల్ డ్రా చేయడానికి రూపాయి కాయిన్ కానీ వాటర్ బాటిల్ మూత కానీ డ్రా చేసి ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో పైన కిందన ఒక ఆర్క్ని మనం అరెస్ట్ చేసేసి తిరిగి మళ్ళీ మరొక ఆర్క్ని కొంచెం ఎక్కువ రేడియస్ తోటి కర్వేచర్ ఎక్కువ తోటి డ్రా చేయాలి. తర్వాత కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. అలాగే రెటీనాను కూడా మార్క్ చేసుకోవాలి. ఇందాకట్లాగే ఓని నోట్ చేయాలి. ఇక్కడ ఓ అంటే ఫార్ పాయింట్. ఇందాక చెప్పుకున్నట్టుగా అప్ టు విచ్ ద ఐ కెన్ సీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ ఈజ్ కాల్డ్ ద ఫార్ పాయింట్ ఆఫ్ ద ఐ. ఫార్ పాయింట్ కంటే బియాండ్ ద ఫార్ పాయింట్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే మనం అది ఐ చూడలేదు కాబట్టి అది ఓ డాష్ నోట్ చేసుకుంటాం మనం. హియర్ ఓ డాష్ ఈజ్ బియాండ్ ఫార్ పాయింట్. సో బియాండ్ ఫార్ పాయింట్ అంటే ఇన్ఫైనైట్ దూరం నుంచి లైట్ రే కనుక వస్తే దాన్ని మనం ప్యారలల్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ రేగా డ్రా చేయాలి. అది ఐ లెన్స్ మీద పడినప్పుడు రెటీనా కంటే ముందే కన్వర్ట్ చేయేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. దాన్ని యారో మార్క్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి రెండో వైపు నుంచి మరొక రేని డ్రా చేసి కాన్వెక్స్ లెన్స్ మీదకి అది కన్వర్జ్ అయ్యే విధంగా రెటీనా కంటే ముందే కన్వర్జ్ అయ్యేలాగా మరొక రే డ్రా చేయాలి. ఇది సెకండ్ డయాగ్రాము. ఇది మయోపిక్ ఐ ప్రాబ్లం ఉంటే రెటీనా కంటే ముందే ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పే రెండో డయాగ్రాము. థర్డ్ డయాగ్రాము కరెక్షన్ ఆఫ్ మయోపియా విత్ కాన్కేవ్ లెన్స్. దీనికి ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేయాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసిన తర్వాత ఒక సర్కిల్ డ్రా చేసి ఒక చిన్న ఆర్క్ని అరేంజ్ చేసి కొంచెం రేడియస్ ఆఫ్ కర్వేచర్ కర్వ్ ఎక్కువ ఉండేటట్లుగా మరొక ఆర్క్ని ఇందాక తీసేసిన చోట డ్రా చేయాలి. ఐ లెన్స్ కింద కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. రెటీనాని మార్క్ చేయాలి.
ఇప్పుడు మయోపియా ప్రాబ్లంకి కాన్కేవ్ లెన్స్ రెక్టిఫికేషన్ కాబట్టి కాన్కేవ్ లెన్స్ని డ్రా చేయాలి కంటికి ముందర. కాన్కేవ్ లెన్స్ని గుర్తించాలి. ఫార్ పాయింట్ ఓని మార్క్ చేయాలి. బియాండ్ ఫార్ పాయింట్ ఓ డాష్ని మార్క్ చేయాలి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే కాన్కేవ్ లెన్స్ ద్వారా కాన్వెక్స్ లెన్స్ మీద పడేటట్టుగా ఒక లైన్ డ్రా చేయాలి. అలాగే ఓ నుంచి వెళ్తున్నట్టుగా ఒక డాటెడ్ లైన్ గీసి అది రెటీనా మీద కన్వర్జ్ అయ్యేటట్లుగా డ్రా చేయాలి. అలాగే మరొక లైను ప్రిన్సిపల్ యాక్సిస్కి రెండో వైపు నుంచి ప్యారలల్గా కాన్కేవ్ లెన్స్ ద్వారా కాన్వెక్స్ లెన్స్ మీద పడేటట్టుగా డ్రా చేయాలి. అలాగే మరొక డాటెడ్ లైను ఓ నుంచి వస్తున్నట్లుగా డ్రా చేసి అది రెటీనా మీద కన్వర్జ్ అయ్యేటట్టుగా డ్రా చేయాలి. కాన్వెక్స్ లెన్స్ డైవర్జెస్ ద లైట్ రేస్ అండ్ విల్ బ్రింగ్ ద ఇమేజ్ బ్యాక్ ఆన్ టు ద రెటీనా. దీంతో ఈ డయాగ్రామ్ పూర్తవుతుంది. నెక్స్ట్ హైపర్మెట్రోపియా డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ ఐ. దీనికి కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసి ఒక సర్కిల్ డ్రా చేయాలి. మీకు అందుబాటులో ఉన్న 2 రూపీస్ కాయిన్ కానీ వాటర్ బాటిల్తో కానీ సర్కిల్ డ్రా చేసి అందులోంచి ఒక ఆర్క్ని అరేంజ్ చేసుకుని కొంచెం ఎక్కువ కర్వేచర్ తోటి ఇందాకలా అరేంజ్ చేసిన ఆర్క్ ప్లేస్లో మరొక ఆర్క్ని కొంచెం ముందుకు డ్రా చేయాలి. దీంతో ఐ డయాగ్రామ్ అవుతుంది. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. రెటీనాని మార్క్ చేయాలి. తర్వాత నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ ఐ ఎన్ నోట్ చేయాలి. అలాగే ఎన్ డాష్ కూడా నోట్ చేయాలి. ఎన్ డాష్ అంటే నియర్ పాయింట్ ఆఫ్ నార్మల్ ఐ. ఎన్ నుంచి ఒక లైట్ రేని ప్రిన్సిపల్ యాక్సిస్ పై నుంచి కాన్వెక్స్ లెన్స్ మీద డ్రా చేసి అది రెటీనా మీద కన్వర్జ్ అయ్యేటట్లుగా మరొక లైన్ డ్రా చేయాలి. అలాగే ప్రిన్సిపల్ యాక్సిస్ రెండో వైపు నుంచి మరొక లైట్ రేని ఎన్ నుంచి డ్రా చేయాలి కాన్వెక్స్ లెన్స్ మీదకి. అది రెటీనా మీద కన్వర్జ్ అయ్యేటట్లుగా మరొక లైన్ డ్రా చేయాలి. దీంతో ఫస్ట్ డయాగ్రామ్ అవుతుంది. రెండో డయాగ్రామ్ చూద్దాం. సెకండ్ డయాగ్రామ్ హైపర్మెట్రోపిక్ ఐ. నియర్ పాయింట్ కంటే ముందుకి లైట్ రేస్ వస్తే ఎలా ఉంటుందని ఇందులో చూద్దాం. దీనికి కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయాలి. ఒక సర్కిల్ డ్రా చేసి అందులోంచి ఒక ఆర్క్ని అరేంజ్ చేసుకుని ముందు కంటే ఎక్కువ కర్వేచర్ తోటి మరొక ఆర్క్ని కొంచెం ముందు నుంచి డ్రా చేసి కలపాలి ఆ సర్కిల్కి. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. రెటీనాని మార్క్ చేయాలి. నియర్ పాయింట్ ఎన్ని మార్క్ చేసి ఎన్ డాష్ని కూడా మార్క్ చేయాలి. నియర్ పాయింట్ ఇక్కడ ఎన్ అంటే నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ ఐ, ఎన్ డాష్ అంటే నియర్ పాయింట్ ఆఫ్ నార్మల్ ఐ. ఇప్పుడు ఎన్ డాష్ నుంచి ఒక లైట్ రేని కాన్వెక్స్ లెన్స్ మీదకి డ్రా చేయాలి. ఇందాక ఎన్ నుంచి డ్రా చేసాము, ఇప్పుడు ఎన్ డాష్ నుంచి డ్రా చేయాలి. సో ఎన్ డాష్ నుంచి వచ్చిన లైట్ రే రెటీనా మీద కాకుండా రెటీనాకి వెనకాతల దూరంగా పడుతుంది, అది అబ్జర్వ్ చేయాలి. ఈ డయాగ్రామ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే ఎన్ డాష్ నుంచి రెండో లైన్ని డ్రా చేసి కాన్వెక్స్ లెన్స్ మీదకి అది రెటీనా వెనకాతల కన్వర్జ్ అయ్యేటట్లుగా మరొక లైన్ చేయాలి. ఇది హైపర్మెట్రోపిక్ ఐలో ఉన్న ప్రాబ్లమ్ ఇదే. రెటీనా మీద కాకుండా రెటీనాకి వెనకాతల అవి రెండు కన్వర్జ్ అవుతాయి. మూడో డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్ చూద్దాం. కరెక్షన్ ఫర్ హైపర్మెట్రోపిక్ ఐ. దీనికి కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ని డ్రా చేసి
ఒక సర్కిల్ డ్రా చేయాలి. సర్కిల్ నుంచి ఒక ఆర్క్ని ఎరేజ్ చేసి ఆ ప్లేస్లో కర్వేచర్ ఎక్కువ ఉన్నటువంటి మరొక ఆర్క్ని డ్రా చేయాలి. ఐ లెన్స్ కింద కాన్వెక్స్ లెన్స్ని డ్రా చేయాలి. రెటీనాని మార్క్ చేయాలి. హైపర్మెట్రోపిక్ ప్రాబ్లం కరెక్షన్కి కాన్వెక్స్ లెన్స్ వాడతాం కాబట్టి కాన్వెక్స్ లెన్స్ని ఐకి ముందర డ్రా చేయాలి. కాన్వెక్స్ లెన్స్ని గుర్తించాలి. ఇప్పుడు ఎన్ డాష్ 2 పాయింట్స్ని మార్క్ చేయాలి. ఎన్ డాష్ నుంచి ఒక లైట్ రేని డ్రా చేయాలి. Convex lens provides additional focusing power required for forming the image on retina. ఎన్ డాష్ దగ్గర ఉన్న ఆబ్జెక్టు ఎన్ దగ్గర నుంచి లైట్ రే వచ్చేటట్లుగా కాన్వెక్స్ లెన్స్ చేస్తుంది కాబట్టి ఒక డాటెడ్ లైన్ ఎన్ నుంచి కాన్వెక్స్ లెన్స్ వరకు గీయాలి. ఆ ఐ లెన్స్ ఇప్పుడు ఇందాక వచ్చిన లైట్ రేని కన్వర్ట్ చేస్తుంది కాబట్టి రెటీనా మీదకి అక్కడ లైన్ గీయాలి. అలాగే ఎన్ డాష్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ రెండో వైపున మరొక లైట్ రే గీసి ఎన్ నుంచి ఒక డాటెడ్ లైను మనం కాన్వెక్స్ లెన్స్ దాకా డ్రా చేయాలి. ఇప్పుడు మళ్ళీ మరో కన్వర్జింగ్ లెన్స్ రెటీనా దాకా మరొక లైను డ్రా చేయాలి. దీంతో డయాగ్రామ్ పూర్తవుతుంది.